హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఎంసెట్కి సంబంధించిన ఏపీ అండ్ తెలంగాణ స్టేట్లో ఇండెఫినిట్ ఇంటిగ్రల్స్ అనే చాప్టర్కి సంబంధించిన కొన్ని ఇవన్నీ ప్రీవియస్ మోడల్ పేపర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఓకే, మరి ఒక్కసారి ఎలా చేయాలో చూద్దాం. Evaluate integral 1 plus e power minus x whole power minus 1 dx. ఓకే, మరి చాలా సింపుల్గా ఉంటుంది. మరి చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇంటెగ్రల్ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 డిఎక్స్ ఇది తీసుకుంటున్నా. సో దట్ ఈస్ ఇంటెగ్రల్ 1 ప్లస్ రాస్తున్నా. ఈ పవర్ మైనస్ ఎక్స్ని నేను 1 బై ఈ పవర్ ఎక్స్ రాయొచ్చు, అవునా? ఎస్. మళ్ళీ హోల్ ఇన్వర్స్ అట్లనే రాస్తున్నాను ఇంటూ డిఎక్స్ అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్, మళ్ళీ చూడండి దీనికి ఎల్సిఎం చేస్తున్నా. ఈ పవర్ ఎక్స్ ఎల్సిఎం క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఉంటుంది డిఎక్స్. ఓకే, హోల్ ఇన్వర్స్ అట్లానే ఉంటుంది. చూడండి, ఎక్స్ ఇన్వర్స్ని 1 బై ఎక్స్ రాయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ పవర్ ఇదంతా మైనస్ 1, ఈ పవర్ మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్, ఇదంతా ఈ పవర్ ఎక్స్ లాగా అనుకున్నా. అంటే 1 బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఈ పవర్ ఎక్స్. 1 బైంది కాబట్టి ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఈ పవర్ ఎక్స్ న్యూమరేటర్ అంటే రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. న్యూమరేటర్ డినామినేటర్ అవుద్ది, డినామినేటర్ న్యూమరేటర్ అవుద్ది. ఓకే, సో కాబట్టి ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేయండి, అది న్యూమరేటర్లో రావాలి. ఎస్, ఈ పవర్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్సే, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ జీరో, అక్కడ ఏం లేదంటే జీరో ఉన్నట్లు అనమాట. ఓకే, కాబట్టి సో డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేస్తే న్యూమరేటర్ వచ్చేస్తుంది. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి. సో లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఎక్కడుంది చూడండి, సెకండ్ ఆప్షన్. సో 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ అన్న ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 అన్న రెండు ఒకటే కదా. ఓకే, ఎస్. సో ఇక్కడ మీకు ఫార్ములాని నోట్ చేస్తున్నా. సో ఏ ఫార్ములాని బేస్ చేసుకుని చేసామంటే ఇక్కడ ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, దట్ ఈస్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేస్తే న్యూమరేటర్ రావాలి. ఎస్ ఉంది, అలాంటప్పుడు లాగ్ డినామినేటర్ని రాస్తాం. ఎస్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ ఈ పవర్ 3 log x ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1. సో ఫస్ట్ ఆప్షన్ అస్సలు అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 దాని సబ్స్టిట్యూషన్ మెథడ్ అనుకుంటాం. లాస్ట్ ఆప్షన్ కూడా కాదు, రెండు కావు. ఎస్, ఇంకా 1 2లో ఇంకా మనం చూద్దాం ఏదో. ఓకే, సో ఎస్ ఫస్ట్ చూడండి, ఇచ్చిన డేటా ప్రాబ్లమ్ని రాస్తున్నా. 3 log x ఈ పవర్, సో ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 హోల్ పవర్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్, దట్ ఈస్. సో ఈ పవర్ లాగ్ 3 log xని మనం లాగ్ ఎక్స్ క్యూబ్ రాయొచ్చు. లాగ్ ఎక్స్ పవర్ ఎంని ఎం లాగ్ ఎక్స్ రాయొచ్చు, అవునా? సో అదే విధంగా ఈ బేస్ పవర్ అవుద్ది అనమాట. ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అది మనకు ఒక ఫార్ములా అనమాట. ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది అనమాట. ఓకే, అప్పుడు ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ క్యూబ్ మిగులుతుంది. నెక్స్ట్ పక్కన ఇది ఇట్లనే రాస్తున్నా, ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 హోల్ పవర్ మైనస్ 1 డిఎక్స్. ఓకే, సో ఫైనల్గా ఇంకా ఏం మిగులుతుంది అంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ క్యూబ్ మిగులుతుంది. ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 హోల్ ఇన్వర్స్ డిఎక్స్. ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తాను. చూడండి, ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 దాన్ని టీ అనుకుంటాను, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తా. డిఫరెన్షియేటింగ్ చేస్తే ఎక్స్ పవర్ 4కి 4x క్యూబ్ అవుతుంది. ఎక్స్ క్యూబ్ కావాలంటే 1/4 ఎక్కడుంది, ఇదే ఆన్సర్. ఓకే, సో బ్రీఫ్ కాగా చెప్పమంటే చూడండి, సో పుట్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు టీ అనుకోండి. ఇప్పుడు దీనిని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తా. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ పవర్ 4కి డిఫరెన్షియేషన్ 4x క్యూబ్, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0 ప్లస్ 1కి.
ఓకే, సో డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి అనమాట. ఇప్పుడు నీకేం కావాలి? ఎక్స్ క్యూబ్ డిఎక్స్, ఎక్స్ క్యూబ్ డిఎక్స్ కావాలి. అప్పుడు 4 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్ కింద డివైడ్ అవుద్ది. ఎస్, 1/4 డిటి. ఇప్పుడు ఈ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ని అట్లనే x⁴+1 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటెగ్రల్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ అంటే ఏంటి సార్? 1/4 డిటి. 1/4ని అవుట్ సైడ్లో రాయండి, డిటి రాస్తున్నా. ఓకే, x⁴+1 హోల్ ఇన్వర్స్. x⁴+1ని టీ ఇన్వర్స్ రాయొచ్చు, అవునా? ఎస్, t⁻−1. సో t⁻−1 1/t రాయొచ్చు. డైరెక్ట్గా ఇంటెగ్రల్ 1/x log x అవుద్ది, అంటే log t అయిపోయి ప్లస్ సి. బట్ టీ ప్లస్లో ఏమనుకున్నాం? x⁴+1. సో ఫైనల్గా 1/4 log ఆఫ్ x⁴+1 ప్లస్ సి అయిపోయి. బట్ ఇక్కడ నోట్ చేస్తున్నా. సో బట్ x⁴+1 ఈజ్ ఈక్వల్ టు టీ అనమాట. సో మరి సబ్స్టిట్యూట్ చేస్తే 1/4 log ఆఫ్ x⁴+1 ప్లస్. సో దట్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ e⁻x ఇంటూ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ 1 - x ఇంటూ కాట్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే e⁻x కొసీకెంట్ ఎక్స్, దానిని t లాగా అనుకోండి. x కొసీకెంట్ ఎక్స్ ఆన్సర్ ఏది? ఆప్షన్ 3 అవ్వచ్చు మేబీ. ఓకే, మరి చూద్దాం. ఎందుకంటే దీన్ని t అనుకుంటే e⁻t అయిపోద్ది. e⁻tకి డిఫరెన్షియేషన్ e⁻tని అట్లా రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, మరి చూద్దాం. సో ఫస్ట్ నేను ప్రాబ్లం ఇది రాస్తున్నా, e⁻x ఇంటూ. సో ఇదంతా ఎందుకులే అంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ అప్లై చేస్తున్నా. పుట్ x ఇంటూ కొసీకెంట్ ఎక్స్ని t అనుకుంటాను. x ఇంటూ కొసీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు t. ఇప్పుడు నేను ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎస్, ఇప్పుడు చూడండి, d/dx ఆఫ్ x ఇంటూ కొసీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీని ఎక్స్తో చేస్తే dt/dx అనమాట. ఓన్లీ ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు 2 వేరియబుల్స్ మల్టిప్లైస్లో ఉన్నాయంటే యువి హోల్ డాష్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. సో దీన్ని u అనుకోండి, దీన్ని v అనుకోండి. ఏంటి యువి హోల్ డాష్ ఫార్ములా? uv డాష్ ప్లస్ vu డాష్. ఒకదాన్ని కాన్స్టెంట్గా పెట్టుకొని ఇంకొక దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, సో నేను ఎక్స్ ఫస్ట్ u రాస్తున్నా, ఎక్స్ కాన్స్టెంట్. v డాష్ అంటే కొసీకెంట్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. సీకెంట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటంటే సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, కొసీకెంట్ ఎక్స్కి మైనస్ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, కొసీకెంట్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అనమాట. uv డాష్ అయిందా, ప్లస్ v అంటే కొసీకెంట్ ఎక్స్ అనమాట, ప్లస్ కొసీకెంట్ ఎక్స్ u డాష్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, అది రాయని అవసరం లేదు. ఓకే, ఇంటూ పక్కన ఈ డిఎక్స్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి. 1/dx ఇంటూ డిఎక్స్ అవుద్ది, dt అలానే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ రెండిట్లోంచి మళ్ళీ మనం కొసీకెంట్ ఎక్స్ని కామన్ తీయచ్చు. సో ఓన్లీ నేను కొసీకెంట్ ఎక్స్ని కామన్ తీస్తున్నా. ఎస్, ఇంకేముంటుంది? ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నా. ఇక్కడ ఏముంటుంది? 1 ఉంటుంది. నెక్స్ట్ మైనస్ రాశాను, ఎక్స్ ఉంటుంది. సో కొసీకెంట్ ఎక్స్ కామన్ తీసాను, కాట్ ఎక్స్ అనమాట. ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. ఓకే, సో డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఎస్, ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మన ప్రాబ్లంలో కొసీకెంట్ ఎక్స్ ఇంటూ 1 - x కాట్ ఎక్స్ డిఎక్స్, దీని బదులంతా ఏం రాయొచ్చు? డిటి రాయొచ్చు. ఇంకా e⁻x కొసీకెంట్ ఎక్స్ని ఏం రాయొచ్చు? టీ రాయొచ్చు. e⁻tకి ఇంటిగ్రేషన్ e⁻t, మళ్ళీ t బదులు x ఇంటూ కొసీకెంట్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఫైనల్గా మన ఆన్సర్ e⁻x కొసీకెంట్ ఎక్స్. ఎస్, ఓకే, కాబట్టి నేను ఇక మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేస్తున్న ఈ వాల్యూని అట్లనే దీన్ని అనమాట. చెప్పండి, e⁻t. ఎందుకు? ఎక్స్ కొసీకెంట్ ఎక్స్ని ఏమనుకున్నాను? t అనుకున్నాను. ఇదంతా దీని వాల్యూ అంతా ఏమైపోయింది? dt. e⁻tకి ఇంటిగ్రేషన్ e⁻t ప్లస్ c. బట్ t బదులు ఏమనుకున్నాము? x ఇంటూ కొసీకెంట్ ఎక్స్. దట్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్.
ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై కాట్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. సో చూడండి, మనం సబ్స్టిట్యూషన్ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ని చేసేటప్పుడు కాట్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్కి ఎక్కడ ఫార్ములా లేదు కాబట్టి ఎక్స్ ఈ పవర్ ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేయాలి. దాన్ని టీ అనుకుని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ టర్మ్ వచ్చేస్తే సింపుల్గా నేను చెప్పేస్తున్నా 1 ప్లస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే dt అయిపోద్ది 1 బై ఇంకా కాట్ ఆఫ్ దీన్ని అంటే టీ అనుకున్నాం 1 బై కాట్ దేనికి రెసిప్రోకల్ టాన్ ఇంటెగ్రల్ టాన్ ఎక్స్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్. మరి టీ బదులు ఏమనుకున్నా సీకెంట్ టీ బదులు ఏమనుకున్నా ఎక్స్ ఈ పవర్ ఎక్స్ లాగ్ ఆఫ్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అయిపోయి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఓకే, సో మరి చూద్దాం. చూడండి, స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తున్నాను. పుట్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ అనుకుంటున్నా. సో దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే న్యూమరేటర్లో ఉన్న టర్మ్ మొత్తం వచ్చేయాలి. ఓకే, మరి చూద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో యూవీ టైప్ అనమాట, డైరెక్ట్గా అప్లై చేస్తాం. రెండు వేరియబుల్స్ మల్టిప్లైర్స్లో ఉంటే యూవీ హోల్ డాష్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. యూవీ డాష్ ప్లస్ వి యూ డాష్, దీన్ని యూవీ అనుకోండి. సార్ మీరు యూని ఎక్స్ ఎందుకు అనుకుంటున్నారు, వి అనుకోవచ్చు కదా. అనుకో, ఎట్లయినా ఉంటాయి. సో కాబట్టి ఎక్స్ రాసా. యూ డాష్ అంటే ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్సే ప్లస్ వి అంటే ఈ పవర్ ఎక్స్. అలా యూ డాష్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ మనం రాయని అవసరం లేదు. టీని ఎక్స్తో చేస్తే డిటీ బై డిఎక్స్ అవుద్ది. ఈ రెండిట్లో నుంచి మళ్ళీ ఈ పవర్ ఎక్స్ని కామన్ తీయండి. ఇంకేముంటుంది అంటే ఎక్స్ ప్లస్ 1 ఉంటుంది. డిఎక్స్ 1 బై డిఎక్స్ అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ డిఎక్స్ అవుద్ది. ఎస్, మనం ఈ వాల్యూని డైరెక్ట్గా మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 ప్లస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ బదులు ఏం రాయొచ్చు, 1 ప్లస్ ఎక్స్ అయినా ఎక్స్ ప్లస్ 1, దీని బదులంతా ఏం రాయొచ్చు, న్యూమరేటర్ బదులంతా డిటి డివైడెడ్ బై కాట్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ టీ అనొచ్చు. అంటే కాట్ టీ. ఓకే, మరి 1 బై కాట్ టాన్. సో 1 బై కాట్ దట్ బికమ్స్ టాన్ టీ ఇంటూ డిటి. డైరెక్ట్గా ఫార్ములా ఇంటెగ్రల్ టాన్ ఎక్స్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఇంటెగ్రల్ కాట్ ఎక్స్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఇక్కడ టాన్ ఉంది కాబట్టి లాగ్ ఆఫ్ సీకెంట్ టీ అవుద్ది. మళ్ళీ టీ బదులు ఏమనుకున్నాం సార్, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అయిపోయి. సో లాగ్ ఆఫ్ సీకెంట్ టీ అంటే ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ స్టార్టింగ్లో నేను చెప్పింది అదే. ప్లస్ చూడండి. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ 9 పవర్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ న్యూమరేటర్లో 3 పవర్ ఎక్స్ ఉంది. 9 పవర్ ఎక్స్ని చూడండి, 9 పవర్ ఎక్స్ని నేను 3 పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఎస్, రాయొచ్చు. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అట్లా చూడండి. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ కదా. సరే, ఇప్పుడు దీన్ని నేను ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎం కూడా రాయొచ్చు. సో మల్టిప్లై చేస్తే ఎం ఇంటూ ఎన్ అయినా ఎన్ ఇంటూ ఎం అయినా ఒకటే సార్. ఇప్పుడు నేను ఇట్లా రాస్తున్నా. సో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ లాగా ఉంది. అంటే 3 పవర్ మనకు 2x రాయొచ్చు. అంటే దాన్ని మనం 3 స్క్వేర్ హోల్ పవర్ ఎక్స్ రాయొచ్చు. దాన్ని ఇంకొక విధంగా ఇదో ఈ ఫార్ములా, ఇది ఎంఎన్ అనుకున్నా అంటే 3 పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్. అవునా, ఎందుకు అలా రాస్తున్నామంటే న్యూమరేటర్లో ఇక్కడ డినామినేటర్లో 3 పవర్ ఎక్స్ వస్తే చాలా సింపుల్ అయిపోద్ది ఇంటిగ్రేషన్, అందుకోసం. మరి చూడండి, సో ఈ పవర్ ఫస్ట్ 3 పవర్ ఎక్స్ రాస్తున్నా డివైడెడ్ బై 1 మైనస్ 9 ఏం రాయొచ్చు, 3 పవర్ ఎక్స్ 9 పవర్ ఎక్స్ ఏం రాయొచ్చు 3 పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్. అగైన్ 3 స్క్వేర్ అంటే 9 పవర్ ఎక్స్ ఎట్లయినా ఒకటే. ఓకే, సో డిఎక్స్. ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేద్దాం. సో చూడండి, 3 పవర్ ఎక్స్ని టీ అనుకోండి. ఓకే,
పుట్ 3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేటింగ్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ టర్మ్ రావాలి. ఓకే చూడండి. సో ఏ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్, ఏ పవర్ ఎక్స్ dy dx ఆఫ్ ఏ పవర్ ఎక్స్, నాట్ ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్. ఈ పవర్ ఎక్స్ కి ఈ పవర్ ఎక్స్, ఏ పవర్ ఎక్స్ కి ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. అంటే ఇక్కడ ఈ లేదు ఏ ఉంది, ఏ అంటే 3 అన్నమాట. అప్లై చేయండి. ఏ పవర్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ అంటే సో 3 పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ 3 అన్నమాట. అగైన్ ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న టీని ఎక్స్ తో చేస్తే డిఫరెన్షియేటింగ్ డిటి బై డిఎక్స్ అవుద్ది. ఆ డిఎక్స్ లెఫ్ట్ సైడ్కి వస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు మీకు ఏం కావాలి, ఓన్లీ ఈ 3 పవర్ ఎక్స్ డిఎక్స్ కావాలి. లాగ్ 3 మల్టిప్లైర్ లో ఉంది, డివైడ్ అవుద్ది అనమాట. ఓకే ఇప్పుడు ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏం రాయొచ్చు, డిటి 1 బై లాగ్ 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్ లో రాసేయండి. ఇంకా డిటి. ఇప్పుడు చెప్పండి 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 3 పవర్ ఎక్స్ ఏమనుకున్నా టీ అనుకున్నా. ఇక్కడ స్క్వేర్ ఉంది, డైరెక్ట్ ఫార్ములా సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటెగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే ఇక్కడ 1 బై లాగ్ 3 ఉంది కదా, న్యూమరేటర్కి వెళ్తే లాగ్ 3 హోల్ ఇన్వర్స్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ లాగ్ 3 హోల్ ఇన్వర్స్ ఎక్కడ లేదు చూసుకో. ఓకే సో కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 1 లాగ్ 3 హోల్ ఇన్వర్స్ రాయొచ్చు. ఇంటెగ్రల్ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. సైన్ ఇన్వర్స్ టీ అనమాట. యాక్చువల్లీ టీ ప్లేస్లో మళ్ళీ ఏమనుకున్నాం 3 పవర్ ఎక్స్ ప్లస్ సి. ఆన్సర్ ఈస్ కంప్లీటెడ్. ఫస్ట్ నువ్వు ఇది రాసిన నో ప్రాబ్లం. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.